సో అది చేసిన తర్వాత అనుకోకుండా పల్సర్ బైక్ రమణ గారిని ఒక మీట్లో కలిసాం మేడం. సో కలిసేటప్పుడు అన్న నమస్తే అన్న, ఇలా నా పేరు రితిక్, మన విజయనగరం అని చెప్పేసి ఆ థమ్సప్ పాప అనే ఆల్బమ్ సాంగ్ చూపించాను మేడం. సో బాగా చేస్తున్నారు మాస్టర్, మనది ఒక ప్రాజెక్ట్ ఉంది, మీరు హ్యాండిల్ చేయగలరా అని చెప్పేసి సరోజ అని చెప్పేసి ఒక సాంగ్ ఇచ్చారు మేడం. సో ఆ సాంగ్ లో నీడు నా స్టూడెంట్ అయిన యమున అమ్మాయికి అవకాశం ఇచ్చారు మేడం. సో మన విలేజ్ బ్యాక్ డ్రాప్ అని చెప్పేసి కొరియోగ్రాఫర్ గా నాకు, హీరోయిన్ గా నా స్టూడెంట్ అయిన యమునకు కూడా ఇద్దరికి ఛాన్స్ ఇచ్చారు మేడం. సో ఆయన తలుచుకుంటే ఎవరినైనా పెట్టగలరు, ఎవరితోనైనా చేయించగలరు. సో వీళ్ళు చేయగలరా లేదా అన్న డౌట్ కూడా లేకుండా అవకాశం అయితే మాకు కల్పించారు మేడం. సో కల్పించిన తర్వాత ఆ సాంగ్ చేసాం మేడం. ఈ రోజుకి 8 million వ్యూస్ వచ్చింది మేడం. ఆ సాంగ్ బాగా సక్సెస్ అయింది. సో నాకు కొరియోగ్రాఫర్ గా ఆ సాంగ్ చేసిన తర్వాత ఇప్పటికి 20 నుంచి 25 సాంగ్స్ కొరియోగ్రఫీ చేశాను మేడం. ఆ సాంగ్ తర్వాత ఆ సాంగ్ వల్ల నాతో పాటు నా స్టూడెంట్ అయిన ఏమినా అమ్మాయికి కూడా మంచి ఆఫర్స్ వచ్చాయి మేడం. సో అది పల్సర్ బైక్ రమణ ఇచ్చిన మంచి అవకాశం, ఇద్దరికి మంచి లైఫ్ ఇచ్చారు. సో ఈ రోజు అయితే నేను నా ఓన్ గా నేనే 10 రూపాయలు కూడబెట్టి, అదే నాకు ఓన్ గా డాన్స్ క్లాస్ ఉంది మేడం. సో ఆ క్లాస్ తోని నెక్స్ట్ ఇలా ప్రాజెక్ట్ చేసిన డబ్బులు, అలాగే పల్సర్ బైక్ రమణ సాంగ్స్ అని నేనే కొరియోగ్రఫీ చేశాను మేడం.